హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఈనాడు పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం. రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ. కుటుంబానికి గరిష్టంగా 2,00,000 వరకు లబ్ధట. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమట. ఇది రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు అందరికీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. దానిలో భాగంగా నిన్న గైడ్‌లైన్స్ ఇష్యూ అయినాయి. జీవో నంబర్ 567ను విడుదల చేశారు. దాంట్లో స్పష్టంగా ఏం చెప్పారంటే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్‌కి ప్రామాణికం. వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్‌లో ఆ వైట్ రేషన్ కార్డ్‌లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం అని చెప్పి ఒక వార్తనిచ్చారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న వాటికి వర్తింపు. అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ. పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టలు. మొదట చిన్న మొత్తాలకు, ఆ తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం. రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు. మోసపూరితంగా పొందితే రికవరీ. ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారి కూడా ఉంటాడట. మొత్తానికైతే దీనికి సంబంధించిన 567 అనే ఒక జీవోని విడుదల చేశారు. దీంట్లో ప్రధానమైన అంశాలేందంటే రుణమాఫీకి సంబంధించి 567 అనే జీవో విడుదల చేశారు. దాన్ని కూడా తెలుగులో చేశారు స్పెసిఫిక్‌గా. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించింది. ప్రతి రైతు దాన్ని చదివి అర్థం చేసుకోవాలని. ఇందులో 2, 3 డిఫెక్ట్‌లు ఉన్నట్టు అనిపిస్తుంది. వైట్ రేషన్ కార్డు అన్నారు అందులో. వైట్ రేషన్ కార్డ్ ఉంటే వైట్ రేషన్ కార్డ్ ఆధారంగానే యూనిట్‌ని గుర్తిస్తాం. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. కానీ వైట్ రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా జారీ చేయకుండా చాలా కుటుంబాలున్నాయి. మరి వైట్ రేషన్ కార్డ్ లేని కుటుంబానికి సంబంధించిన లోన్‌ని ఎట్లా కుటుంబం గుర్తిస్తారో చెప్పలేం. అదొక ప్రధానమైన లోపం ఉంది. మరి దాన్ని ఎట్లా అనేది చెప్పలే. వైట్ రేషన్ కార్డ్ ఉంటే ప్రామాణికం అనరు. లేకపోతే ఎట్లా? లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఇదే మీ ప్రభుత్వమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీయే చెప్పింది. రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదు కేసీఆర్, పేదలకి ద్రోహం చేసిండని, రైతులకు ద్రోహం చేసిండని. ఎట్లా మరి వాళ్ళని నిర్ణయిస్తారు? వాళ్ళ ఫ్యామిలీ యూనిట్‌ని ఎట్లా అంటే రేషన్ కార్డ్ ఉన్నోళ్ళనైతే ఫ్యామిలీ యూనిట్ ఈజీగా తెలుస్తది. వాళ్ళకి డేటాబేస్ ఉంది. సివిల్ సప్లై దగ్గర అదొస్తది. అది లేని వాళ్ళకి ఎట్లా అనేది దాంట్లో వివరణ ఇయలేదు. ఇంకోటి రీషెడ్యూల్ చేసిన లోన్స్‌కి లేవు అన్నారు. అదొకటి. ఇంకోటి ప్రధానంగా 2,00,000 వరకు రుణమాఫీ అయిద్ది. 2,00,000కి పైన ఉంటే ఆ కుటుంబంలో 2,00,000 దాటిన రైతులు ఎవరైతే ఉన్నారో, ఎందుకు 2,00,000 దాటిన రైతులు అని చెప్తున్నాం అంటే, గడిచిన 5 సంవత్సరాలలో కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తా ఎట్ ఏ టైమ్ 1,00,000 అని చెప్పిండు. దానివల్ల రైతులు పే చేయలే బ్యాంకులకి. వడ్డీలకు వడ్డీలయి దాదాపు 2,00,000 దాటిపోయినాయి. అది మీకు కూడా తెలుసు. ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పదే పదే అన్నది. దానికి రైతులు బాధ్యులు కాదు. గడిచిన ప్రభుత్వం బాధ్యత ఉంది. అది మీకు తెలుసు. కానీ మరి ఇయాల 2,00,000 రుణమాఫీ అయితుంది. 2,50,000 3,00,000 2,70,000 ఉంటే, ఆ పైన ఉన్న 2,00,000 దాటిన అమౌంట్‌ని ముందే బ్యాంకులకు పే చేస్తేనే రైతులకు రుణమాఫీ ఇస్తామని ప్రభుత్వం కండిషన్ పెట్టింది. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైతులకి ఇయాలున్న కరువు, ఇయాలున్న పరిస్థితులలో, ఆర్థిక ఇబ్బందులలో మీరిచ్చే 2,00,000కి వాళ్ళకి బ్యాంకులకు చెల్లించాల్సిన దానికి లింక్ పెడితే బ్యాంకులు వేధిస్తాయి. మీరిక్కడ మాకు కావాల్సిన ఫుల్ పేమెంట్ చేస్తేనే మీకక్కడికి ప్రపోజల్ పంపిస్తామని వేధించే ప్రమాదం ఉంది. అది గాకుండా మీరేం జేయాలి? మీరిచ్చే 2,00,000 ఏదో మీరు జమేస్తే మిగతాది ఆ డప్పు మిగిలిద్ది. రైతు కట్టుకుంటే కట్టుకుంటాడు, పే చేస్తే చేస్తాడు, లేదంటే లేదు. రైతు, బ్యాంకర్స్ మాట్లాడుకుంటారు. మీరు అది గాకుండా చాలా డిఫెక్టివ్‌గా ఉందది. చాలా ఇబ్బందికరమైన రైతులకి ప్రాబ్లమ్ ఉంది. స్పష్టంగా ఉందనమాట. రైతులు 2,00,000 దాటితే పైన ఉన్న అమౌంట్ 2,00,000కి పైన మించి ఉన్న అమౌంట్‌ని తప్పనిసరిగా బ్యాంకులకు ముందు పే చేస్తేనే మేము 2,00,000 రుణమాఫీ జమ చేస్తాం అన్నాడు. ఎందుకు మీరు బ్యాంకులకి జమ చేస్తే ఏస్తామని చెప్పాలా? మీరిచ్చేదేదో మీరిస్తే బ్యాంకులకి ఎట్లాగా జమ చేస్తారు? వాళ్ళ దగ్గర పాస్ పుస్తకాలు ఉంటాయి. వాళ్ళు ఇయర్ ఎట్లాగా పూర్తి క్లియర్‌గా అంది. అప్పుడు రైతుల మీద ప్రెషర్ ఉండదు. వాళ్ళకి వెసులుబాటు ఉన్నప్పుడు పే చేసుకుంటారు. పాస్ బుక్స్‌లు రిలీజ్ చేసుకుంటారు. ఇది ప్రధానమైంది. ఒకటి రేషన్ కార్డు, ఒకటి రీషెడ్యూల్ దానికి, ఇంకోటి 2,00,000 పైనున్న రైతులకు సంబంధించి ప్రధానంగా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే దీనిపైన క్లియర్‌గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కుటుంబాన్ని, కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డ్ నిబంధన. మా వద్ద రుణగ్రహీత వివరాలన్నీ ఉన్నాయి. మేము గత ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. కుటుంబాన్ని నిర్ధారించడానికే రేషన్ కార్డ్ అన్నారు. మరి రేషన్ కార్డ్ లేనోళ్ళకేంది అనేది చెప్పట్లే. వాస్తవమే రేషన్ కార్డు అనేది ఓన్లీ కుటుంబం ఎవరు, సభ్యులెవరు అది ప్రామాణిక దానికోసమే తప్ప వేరే దానికి కాదంటున్నారు. కానీ లేని వాళ్ళకి ఎట్లా కుటుంబాన్ని నిర్ణయిస్తారు? మళ్ళా దానికి కొర్రీలే గదా! దాని మీద కూడా వివరణ ఇస్తే బాగుండేది. మొత్తానికైతే రైతు రుణమాఫీకి సంబంధించి పెద్ద రిలీఫ్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి.
దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక ఇనిషియేషన్ తీసుకుంది. జియో రిలీజ్ చేసింది. ఇప్పుడు రైతుల్లో సంతోషం అయితే వ్యక్తమవుతుంది. ఈ ప్రస్థానంలో చిన్న చిన్న లోపాలుంటే సరిచేసి ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే బ్యాంకర్స్ నుంచి వేధింపులు ఉండవు రైతులకి. లేదంటే వేధింపులు కూడా ఉంటాయి. రేషన్ ఉంటేనే మాఫీ, రైతుల పంట రుణాల మాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తించాలనే నిర్ణయం. పీఎం కిసాన్ నిబంధనలు అవసరమైన మేరకు పరిగణలోకి తీసుకుంటాం. 2,00,000కు మించి రుణం ఉంటే ఆ పై ఉన్న రుణాన్ని రైతులు చెల్లిస్తేనే మాఫీ. ఇది పెద్ద అడ్డంకి ఉంది. పెద్ద రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి. 2,00,000 పైన మించి రుణం ఉంటే ఆ పై ఉన్న రుణాన్ని రైతు చెల్లిస్తేనే మాఫీ చేస్తారట. రైతు చెల్లించడానికి సంబంధించి రైతుకు బ్యాంకుకి సంబంధించిన విషయం. మీరేస్తానన్న రుణమాఫీ చేస్తే రైతు బ్యాంకు మాట్లాడుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అవి ఏదైనా ఉంటే తీసుకుంటారు. మీరు దానికి ఎందుకు లింక్ పెట్టి బ్యాంకుకి లింక్ పెట్టి బ్యాంకుకి రైతు చెల్లిస్తేనే మిగతాది మేము ఇది వేస్తామంటే అది ఒక రకంగా వడ్డీ వ్యాపారుల వ్యవహారం లెక్కనే ఉంది. మాఫీ సొమ్ము రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ, బంగారం తాకట్టుపై తీసుకున్న పంట రుణాలపై మార్గదర్శకాలు లేని ప్రస్తావన. తప్పుడు పత్రాలతో మాఫీ పొందినట్టు తేలితే రికవరీ చేస్తామని స్పష్టీకరణ. రుణమాఫీపై అభ్యంతరాలు, సలహాలకు మండల స్థాయిలో సహాయ కేంద్రాలు కూడా ఉంటాయట. మాఫీ ఎవరెవరికి? భూమి ఉన్న ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి 2,00,000 వరకు పంట రుణమాఫీ వర్తిస్తుందని. అయితే స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తట. బ్యాంకులు, పిఎస్సిఎస్లలో వీటిలలో కోఆపరేటివ్ బ్యాంకుల్లో తీసుకున్న లోన్లకి స్వల్పకాలిక షార్ట్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ ఉంటాయి. ఓన్లీ షార్ట్ టర్మ్ లోన్స్కి భూమి ఉన్న ప్రతి రైతు తీసుకున్న పంట సంబంధించిన 2,00,000 రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పింది. ప్రతి కుటుంబం గరిష్టంగా 2,00,000 వరకు పంట రుణమాఫీ పొందుతుంది. కటాఫ్ తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తం ఈ పథకానికి అర్హత కలిగి ఉంటుంది. రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ జారీ చేసిన ఆహార భద్రతా కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. దాని ఆధారంగానే కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి పిల్లలను పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పారు. కానీ మరి ఆ రైతు వీటన్నిటికి యూనిట్ ప్రామాణికం ఏందంటున్నారు? తెల్ల రేషన్ కార్డు. అది లేని వాళ్ళకి ఎట్లా అనేది ఎక్కడే చెప్పలే. ఇంకోటి రుణమాఫీకి ఆంక్షలు ఏమిటి అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. మండిపడుతున్న రైతులు. రేషన్ కార్డు ప్రామాణికతో లక్షల మందికి మాఫీ వర్తించదని ఆందోళన. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే మరికొన్ని ఆంక్షలు లక్షల మంది రైతులకు నష్టం. ఇది ఒక వార్తగా. రుణమాఫీకి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు అనేది. కొన్ని ఆంక్షలు అయితే ఇబ్బందికరమైన వాస్తవంగా. ఆంక్షలు తొలగించాలి. తెల్ల రేషన్ కార్డు ప్రధానంగా లేని వాళ్ళకి ఏందనేది ఆంక్షలు. రీషెడ్యూల్ లోన్స్ ఏంటనేది. ఇంకోటి 2,00,000 పైన ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. 2,00,000 పైన రుణం ఉన్నోళ్ళు వాళ్ళు చెల్లించకపోతే ఈ 2,00,000 రుణమాఫీ రాదు, మళ్ళీ వడ్డీలు పడుతూనే ఉంటాయి. కాబట్టి స్ట్రేట్ అవే వాళ్ళ అకౌంట్లో మీరు 2,00,000 వేస్తా అంటారు. వేసి జమ చేసిన తర్వాత బ్యాంకు జమ చేసుకుంటుంది. మిగిలిన రుణానికి సంబంధించి వాళ్ళు నోటీసులు ఇస్తారా, వాళ్ళు రికవరీ చేసుకుంటారా, లేదా వడ్డీ అట్ల నుంచి కొత్త లోన్ ఇచ్చి దాంట్లో రికవరీ చేసుకుంటారా అనేది ఒక ఉంటుంది సిస్టమ్. డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్టు. నైజీరియన్ గ్యాంగ్ను పట్టుకున్న యాంటీ నార్కోటిక్స్ టీం. పాజిటివ్ వచ్చిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. 199 గ్రాములు కొకైన్ స్వాధీనం. 2 సూత్రధారులు పరారియట. టాలీవుడ్ మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం, రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్లో 5గురు డ్రగ్ ఫెడ్లర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు టాలీవుడ్ నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో అమన్ సహా 5గురిని పరీక్షించగా వారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. దీంతో ఈ 5గురిని నిందితులుగా చేర్చి అరెస్ట్ చేసినట్టు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మొత్తానికి డ్రగ్స్ పైన పెద్ద ఎత్తున హైదరాబాద్లో చర్చ జరుగుతుంది. డ్రగ్స్ అనే పదం, గంజాయి అనే పదం తెలంగాణలో వినపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తలో చెప్పిండు. కానీ ఆయన ఏ స్థాయిలో అయితే గట్టిగా చెప్పిండో అదే స్థాయిలో వినపడుతుంది. అదే స్థాయిలో డ్రగ్స్, గంజాయి, కొకాయిన్ ఇవన్నీ అమ్ముతుండ్రు. వీటి వల్ల అనేక అత్యాచారాలు, రేపులు, మర్డర్లు జరుగుతున్నాయి. కానీ మరి ప్రభుత్వం ఆ దిశగా ఉందా? నిన్నైతే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు అరెస్ట్ చేశారు. దాంట్లో అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు. ఆయన డైరెక్ట్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలని, ఆయన కూడా డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టు ఒక వార్తనైతే ఇచ్చింది. ఇది మొత్తానికి టాలీవుడ్ మొత్తాన్ని కదిలించే కార్యక్రమమే. ఇది ఒక రకంగా ఉలిక్కిపడ్డది నేను టాలీవుడ్ మొత్తం. రుణమాఫీకి ఆంక్షలు ఏమిటి అని చెప్పి దీనిపైన సారంపల్లి మల్లారెడ్డి రైతు సంఘం జాతీయ నాయకులు మాట్లాడుతుండు. ఆర్థిక భారం తగ్గించుకునే దుష్ట ప్రయత్నం చేస్తున్నదా ప్రభుత్వం. ఏంటది? రుణమాఫీ కోసం ప్రభుత్వం పెట్టే కొర్రీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే దుష్ట ప్రయత్నం. రేషన్ కార్డులు, పాసు పుస్తకాలు లేని రైతులు లక్షల్లో ఉన్నారు. ధరణి సమస్యల వల్ల 15 లక్షల మందికి పాసు పుస్తకాలు రాలేదు. వాస్తవం ఇది. మీరే చెప్పారు బంగాళాఖాతంలో కలపాలి, అది ఒక దరిద్రమైన వ్యవస్థ ధరణి అని. దానివల్ల 15 లక్షల మందికి భూమి ఉంది కానీ పాస్ పుస్తకం లేదు. మీరు పాస్ పుస్తకం అంటున్నారు, రేషన్ కార్డు అంటున్నారు.
రేషన్ కార్డు లేనోళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లా మాఫీ చేస్తారో మీరు తప్పించుకునే ప్రయత్నం అని చెప్పి ఆయన చాలా సూటిగా ప్రశ్నించిండు. పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అనడం సరికాదు. రుణాలు 2 లక్షల పైగా ఉంటే ఆ అదనపు మొత్తాన్ని రైతులు చెల్లించాక రుణమాఫీ చేస్తానడం తప్పు. వాస్తవం ఇది. రుణమాఫీ 2 లక్షలకు పైన ఉంటే రుణం, ఆ పైనున్న రుణాన్ని చెల్లిస్తేనే నేను 2 లక్షలు ఇస్తా అనేది ఆ లింక్ పెట్టడం చాలా పెద్ద తప్పు. ఇంకోటి, రీషెడ్యూల్ చేసిన పంట రుణాలను మినహాయించడం సరికాదు. కట్ ఆఫ్ తేదీల మధ్య ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేయాలి. కౌలుదారులకు జేఎల్జే, ఎస్హెచ్జి గ్రూపులకు రుణమాఫీ చేయకపోవడంతో వారికి నష్టం జరుగుతుంది అని చెప్పి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రైతు మిత్ర గ్రూపులు వాళ్ళకు కూడా మినహాయించారు రైతు రుణమాఫీ నుంచి. వాళ్ళని కూడా కలపాలని సారంపల్లి మల్లారెడ్డి జాతీయ రైతు సంఘం నాయకులు చాలా స్పష్టంగా సూటిగా అడిగిండు. 2 లక్షల పైగా ఉన్న రైతులకు సంబంధించి ఉన్న కొర్రీని తొలగించాలి. పాస్ పుస్తకాలు ఉంటేనే రైతు రుణమాఫీ అనేది తొలగించాలి. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అనేది తొలగించాలి. ఈ తొలగించకపోతే మీరు ఈ తగ్గించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల కిందనే చూడాల్సి వస్తుందని చెప్పి చెప్పిండు. అవి మార్గదర్శకాలు కావు, మభ్యపెట్టే ప్రయత్నాలు. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తుండు. ఆయన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. అవి మార్గదర్శకాలు కావు, మోసపూరిత మభ్యపెట్టే ప్రయత్నాలు మాత్రమే. ఆ మార్గదర్శకాలు మొత్తం రైతులకి గుదిబండగా మారినాయి. రైతులకు నిజంగానే మేలు చేయాలని మీకు తలంపు లేనట్టుంది. రైతులకు మేలు చేయాలని ఉంటే ఇట్లాంటి ఆంక్షలు పెట్టి, ఇట్లాంటి కొర్రీలు పెట్టి ఎక్కడికక్కడ ఫిల్టర్ చేసే కార్యక్రమం మీరు ఆ రైతు రుణమాఫీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ గైడ్లైన్స్ పేరుతోని ఏమీ లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. అలాగైతే రుణమాఫీ చాలామందికి అనర్హులు. పీఎం కిసాన్ పథకం నిబంధనలు అమలు చేస్తే కష్టమేనట. ఇది కూడా ఒకటి. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే చాలా కష్టం. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రాదు. ఇట్లాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయట. దాంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. ఈ నిబంధనల కారణంగా చాలామంది ఈ పథకానికి అనర్హులు అవుతున్నారు. ఇలాంటి కఠిన నిబంధనలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో రుణమాఫీకి లక్షల మంది అనర్హులయ్యే ప్రమాదం ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారితో పాటు మాజీలకు కూడా ఈ పథకం వర్తించదు. ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లకు ఈ పథకానికి అనర్హులు. రిటైర్డు, ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పీఎం కిసాన్ రాదట. అనర్హుల జాబితాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు, ప్రభుత్వ ఆధీనంలో స్వతంత్ర సంస్థలో పనిచేసేవారు, స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు కూడా రాదట. ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. మొత్తానికి ఆదాయ పన్ను అనేది మెయిన్గా అడ్డంకి అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ ఆదాయ పన్ను అనే దాంట్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది రైతు రుణమాఫీకి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. నిర్బంధంలో నిరుద్యోగి. ఉదయం సచివాలయం, సాయంత్రం సిటీ సెంటర్ లైబ్రరీ. ఉద్యోగార్థుల నిరసనలతో ఉద్రిక్త. అడుగడుగున అడ్డుకున్న పోలీసులు. ఎక్కడికక్కడ అరెస్టులు. లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధం. ఢిల్లీకి చేరిన ఉద్యమం. నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా. రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు. ఇది నిన్న జరిగింది. మొత్తానికి డిఎస్సి వాయిదా వేయాలి, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు గడిచిన 15 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఎక్కడ మెట్టు దిగట్లేదు. ప్రభుత్వం బెట్టుగా తీసుకుంది, వాయిదా వేసే ప్రసక్తే లేదని ప్రెస్టేజ్గా తీసుకొని నిరుద్యోగులను అవమానపరుస్తూ హేళన చేస్తారు. ఈవెన్ ముఖ్యమంత్రితో సహా చేస్తుంటే దానిపైన నిరుద్యోగులు సెక్రటరియట్ ముట్టడికి ప్రయత్నం చేశారు, ముట్టడికి పిలుపిచ్చారు. ఆ పిలుపుకి చాలా సంఘాలు మద్దతు ఇచ్చినాయి. తెలంగాణ బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ అరెస్టు. తెలంగాణ బీసీ జనసభ వాళ్ళు మద్దతు ఇచ్చారు, బీసీ సంఘాలు మద్దతు ఇచ్చినాయి, చాలా ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. ఆ బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ని, ఇంకొక విద్యార్థిని నేతని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, ఉద్యోగార్థుల ఆందోళనతో అశోక్నగర్లో అట్టుడికింది. పలు కాలనీలు పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. సోమవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ర్యాలీగా బయలుదేరబోయిన గ్రూప్స్ అభ్యర్థులను సిటీ సెంటర్ లైబ్రరీ లోపలికి తోసి బయట గేట్లు మూసేస్తున్న దృశ్యం. ఇది ప్రజాపాలన. మీరు మొన్నటిదాకా 6 నెలల 7 నెలల క్రితం వరకు ఇది నియంత పాలన, ఇది పోలీసులతో నడిచే పాలన, ఇది నిజాం నవాబును మించిన పాలన, ఇది ఉక్కుపాదంతో ఉద్యమాలను అనగదొక్కే దొర పాలన అని చెప్పి విమర్శించారు. మీరు చేస్తుంది ఏంది? సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను బయటికి రాకుండా నిర్బంధించారు, తాళాలు వేశారు గేటి. దీన్ని ఏమంటారు? ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉంది? ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించి పోలీసులు నిర్బంధం చేసి తాళాలు వేసే హక్కు ఎవడిచ్చిండు మీకు అనేది ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. చిక్కడపల్లిలో ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకునే విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని తాళాలు వేసి బయటికి రాకుండా ఇట్లా కొట్టే పరిస్థితిని లోపలికి నెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఏంది మీ ప్రజాపాలన? ఎక్కడ దీన్ని ప్రజాపాలన అంటారా?
ఎక్కడికక్కడ పోలీసులు హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న మొత్తం పోలీస్ దిగ్బంధం చేసింది హైదరాబాద్‌ని. అశోక్ నగరు, దిల్సుఖ్ నగరు, ఉస్మానియా సిటీ కనపడితే జీబెక్కియటమే. కనపడితే తెసిపోయి పోలీస్ స్టేషన్‌లలో పెట్టడమే. రోజుల తరబడి దాంట్లో కూర్చోబెడతారు పోలీస్ స్టేషన్‌లో. హైదరాబాద్‌లో అయితే నిర్మానుష్యంగా అయిపోయింది. ఏది సెక్రటేరియట్ ప్రాంతంలో. ఒక చీమ చిటుకున పోలీసులు కొన్ని వందల మంది చుట్టూ ప్రహరీ లెక్క కాశారు. ఇదా ప్రజాపాలన? మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తూ మీరు మళ్ళా ప్రజాపాలన అంటారు. ఎట్లా పరిపాలన అయిద్దని ఇయాల నిరుద్యోగులు మండిపడుతున్న పరిస్థితి. మళ్ళీ నిరుద్యోగులకు ఏం చెప్తారు మీరు? వాయిదా వేయటానికి దాని వెనక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. దాని వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎవడుంటే ఏంటి నీకు? నువ్వు ఏయాల్సింది వాయిదా ఏస్తావా? లేదా చెప్పాలా? కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. వాళ్ళని చూపించి లేదా బీఆర్ఎస్ పార్టీని చూపించి నిరుద్యోగులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండకపోతే, ప్రతిపక్ష పార్టీలు ఉండకపోతే ఉద్యమకారులు వెనక ప్రజల గొంతుగ్గా ప్రతిపక్షాలు ఉంటాయి గానీ కాంగ్రెస్ పార్టీ ఉంటదా? మళ్ళీ ఇంకొక రకంగా అవమానకరమైన మాటలు ఏం మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళు ఎగ్జామ్ రాసేటోళ్ళే కాదు, సన్నాసులు, చదువు రానోళ్ళు. వాళ్ళకేం పని? చదువుకున్నటోడు ఉద్యమాల్లోకి ఎందుకు వస్తాడు? వాళ్ళు ఉద్యమకారులు ఎట్లయితరు? ఉద్యోగానికి చదువుకుంటాడు రోడ్డు మీదకి ఎట్లొస్తాడు? కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు అంటే వాళ్ళు ఉద్యోగాలకు చదివేటోళ్ళు కాదనరు. మరి మీరు మొన్నటిదాకా 7 నెలల దాకా ఎలగబెట్టిందేంది? రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్‌లో కూర్చోబెట్టారు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ ఉద్యమం జరిగితే అక్కడ పోయి కూర్చుండ్రు నిరుద్యోగులతో పాటు. మరి మీకేం పనయ్యాల? అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారమా? అనేది ఇయాల నిరుద్యోగులు మాట్లాడుతున్నాం. ఇదే మా నిరుద్యోగులు కాళ్ళ ఏళ్ళబడి ఊర్లలోకి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్న రోజు వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు మంచోళ్ళు. ఇయాల వాళ్ళ వాళ్ళ డిమాండ్‌ల కోసం డిమాండ్ చేస్తుంటే, నిరసన చేస్తుంటే వాళ్ళు ఉద్యోగులు కాదని అవహేళన చేస్తున్నారు. సన్నాసులు అంటున్నారు. చదువురాని వెధవలు అంటున్నారు మీరు. అంటే ఆ రోజు మీరు మరి అదే చదువురాని సన్నాసులు తోకలు పట్టుకొని తిరిగారు గదా! కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని కాళ్ళ ఏళ్ళబడ్డారు గదా! అంటే మీరు చేసిన ఉద్యమం రోజు మీరున్న రోజేమో అది న్యాయం. కాంగ్రెస్ పార్టీ జెండాలేసుకొని ఉద్యమంలో ఉంటే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ దాని వెనక ఉన్నట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులుంటే ఆళ్ళు ఎగ్జామ్ రాసినట్టు. ఇయాల వేరే పార్టీలో ఏదైనా వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేస్తే దాన్ని పెద్ద తప్పుగా చూయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇలా నిరుద్యోగులు మాట్లాడుకున్న పరిస్థితి. నిర్బంధంలో నిరుద్యోగులు మొత్తానికి అయితే ఉన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇలా ధర్నా ఉందట. రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి కూడా పిలిపించారు. ఇంత దాకా ఎందుకు తెచ్చుకోవాలా? వాయిదా ఇస్తే అయిపాయే. దాన్ని ఏదో బెట్టుకు పోయి దీంట్లో ఏదో పెద్ద కొంపలు మునిగినట్టు ఇది పెద్ద ఇష్యూ చేసి మొత్తం ప్రభుత్వం టైం వేస్టు, పోలీసుల టైం వేస్టు, నిరుద్యోగులకు సంబంధించిన టైం వేస్టు. తప్ప ఆ అవకాశం ఇచ్చింది మీరు. ఉద్యమాలు చేయడానికి అవకాశం ఇచ్చింది మీరు. అవకాశాన్ని అవతల ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకుంటే తప్పనిసరిగా. ఇది నిన్న జరిగిన దానికి సంబంధించి రుణమాఫీ కొర్రీలెన్నో, రేషన్ కార్డ్ ఆధారంగా కుటుంబం గుర్తింపు, ఒక కుటుంబంలో రైతులందరూ ఎందరున్నా 2,00,000 మాఫీ, పీఎం కిసాన్ నిబంధనల వర్తింపు, కొట్టివేతలన్నీ పోతే సగం మందికే అయినా ప్రయోజనం దక్కేనా? రైతులు వలపోతలు వదిలి వడపోత పైన దృష్టి పెట్టిండు అని చెప్పి ప్రభుత్వం పైన ఒక వార్త రాసింది. రుణమాఫీకి కొర్రీలెన్నో, రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు. ఈ కుటుంబంలో రైతులు ఎందరున్నారు? 2,00,000 రుణమాఫీ. 2,00,000 కన్నా ఎక్కువ ఉన్న రుణాన్ని రైతులే చెల్లించాలట. ఆ తర్వాత ఖాతాలో డబ్బులేస్తారట. దీనికి సంబంధించి రైతు రుణమాఫీలో కొర్రీలు పెట్టారు. కొర్రీలు పెట్టి ఫిల్టర్ చేసే కార్యక్రమం చేస్తారని నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. మార్గదర్శకాల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతుండు. ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ లేనట్లే పీఎం కిసాన్ నిబంధనలు సందేహాలు ఎన్నో ఉన్నాయట. ఈ మార్గదర్శకాలపైన నిజంగానే సందేహాలు ఉన్నాయి. రైతుల్లో కూడా చర్చ ఉంది. దీనిపైన సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం పైన ఉంది. ఇది ఒక వార్త. ఇంకోటి, నేను బతికే ఉన్నా చచ్చిపోయినానని ఈ సర్కార్ అంటుంది. అందుకే పింఛన్ ఇవ్వలేదు. కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండట. నాకు పింఛన్ ఇచ్చేందుకు వీళ్ళకి చేతుల్లో వస్తలేవు. ప్రజావాణిలో ఓ వృద్ధురాలు ఆవేదనట. నేను బతికే ఉన్నా పెన్షన్‌కి అప్లై చేసుకుందట. చనిపోయిందామా పెన్షన్ రాదని చెప్తున్నారు. ఆ వ్యక్తి వచ్చి నేను బతికే ఉన్నరా నాయన, నాకు పెన్షన్ ఇయ్యండి. కేసీఆర్ నాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. కానీ మీరు 2,000 పెన్షన్ ఇచ్చే సాహసం కూడా చేయలేకపోతున్నారు. కనీసం కూడా మానవత్వం లేకుండా చచ్చిపోయినా అని చెప్తున్నారు అని చెప్పి ఆమె ప్రజావాణికి వచ్చిందట. నేను బతికే ఉన్నా పెన్షన్ ఇవ్వండి సారు అంటూ వృద్ధురాలు ఎక్కని మెట్లు కలవని అధికారి లేడు. అధికారులు కనికరించకపోవడంతో సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకునేందుకు వచ్చింది. ఖైరతాబాద్ బీజేఆర్ నగర్‌కి చెందిన కె. రుక్కమ్మకు 59 ఏళ్లు. భర్త చనిపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పింఛను మంజూరు కోసం తహసీల్దార్‌కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. కన్నీటి పర్యంతమైంది. తాను చనిపోయినట్టు రికార్డులో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు చెప్తున్నారని పేర్కొన్నారు. ఇది
రికార్డులో చనిపోయినట్టుంది. నువ్వు బతికున్నట్టు నిరూపించుకో అనంటే, మరి అధికారులు తలకాయ ఉన్న అధికారులా? తలకాయ ఎవడికైనా బతికున్నట్టు ఏం ఆధారం ఉంటది? మనిషే కనపడతంటే, మనిషే ఎదురుగొచ్చి కనపడతంటే నువ్వు సచ్చినట్టు ఉంది మా రికార్డులలో. నువ్వు బతికినట్టు ప్రూవ్ చేయంటే ఏం ప్రూవ్ చేయాలా బతికినట్టు? కనీసమన్నా లాజిక్ ఉండాలి కదా! మనిషే వచ్చి నేనేరా నాయనా రుక్కమని నాకు 59 సంవత్సరాలున్నాయి. నాకు పెన్షన్ ఇయ్యండి అని చెప్తుంటే, సజీవ సాక్ష్యం గదా! ఇక దానికంటే మించి ఏం ఆధారాలుంటాయి? ఏం తేవాలా బతికినట్టు? ఇది ఇయాల పెన్షనర్లకు సంబంధించి ఎక్కని మెట్లు లేవు, కలవని అధికారి లేడు, కానీ మోక్షం దొరకట్లేదు మాకు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. నిన్న కలెక్టరేట్‌లో ఆమె దరఖాస్తు ఇయటానికి వచ్చింది. దానికి సంబంధించి ఒక వార్త నేను బతికే ఉన్నా, నాకు పెన్షన్ ఎయండి మహాప్రభు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈ బతికున్న మనిషిని సచ్చింది అని క్రియేట్ చేయడమే పెద్ద తప్పు. ఆమె ఆత్మాభిమానం ఎంత దెబ్బతింటది? అది చనిపోయినవు నువ్వు అని రికార్డ్‌లో ఉందని చెప్పి అదొక పెద్ద తప్పైతే, నువ్వు బతికున్నట్టు నిరూపించుకో అంటే, ఇక దానికంటే మించిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటుంటదా? బతికున్నట్టు నిరూపించుకోవడం ఏంది? ఎవడు నిరూపించాలి? బతికున్న మనిషే అక్కడికొచ్చి సజీవ సాక్షిగా మీ ముందు మాట్లాడుతుంటే ఇక నిరూపించేదేంది? ఇది పెద్ద కథనా? నిరూపించడం ఇదంతా అవసరమా? వాళ్ళకిచ్చేదుంటే ఇస్తే పాయె, ఇయ్యనంటే ఇయ్యనని చెప్తే పాయె. ఇది ఇయాల రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఈ ప్రజావాణులు, ప్రజావేదికలు పెట్టి దరఖాస్తులైతే తీసుకుంటున్నారు. ప్రతి ప్రజాపాలన ప్రజాభవన్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం 1000-1500 మంది వస్తున్నారు దరఖాస్తులు ఇస్తున్నారు. ఆ దరఖాస్తుల పైన ఏం చర్యలున్నాయి, దానిపైన ఫీడ్‌బ్యాక్ ఉందో ఏముందో ఇంతవరకి ఊర్ల నుంచి పాపం దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని వస్తున్నారు. బస్ కిరాయిలు పెట్టుకొని. కానీ వాళ్ళకి ఆ సమస్య పైన రిలీఫ్ దొరకట్లే. వస్తుండ్రు, ఇస్తుండ్రు గానీ దానిపైన ఫీడ్‌బ్యాక్ లేదు. దానిపైన మళ్ళా కాల్ చేయటం గానీ, దానిపైన ఏది లేదు. అప్డేటే లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ఉంది ప్రజావాణి అనేది. ఆదాబ్ హైదరాబాద్. బై అండ్ సప్లైలో భారీ స్కామ్ అట. కమిషన్ల కొరకు ఇన్‌స్టంట్ కొనుగోళ్లు, బిల్లుల్లో చేతివాటం, మందులు తిరిగి మెడికల్ షాపులో అమ్మకాలు. ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. బై అండ్ సప్లై అట. పేషెంట్‌కి రాసినట్టు రాస్తారు. ప్రిస్క్రిప్షన్‌లో చిట్టి రాసిస్తారు మందులు తెపో అని. ఆ మందులు తెస్తారు, ఈడ అప్పజెప్తారు, అక్కడ ఉన్న నర్స్‌కోయదు. మళ్ళా ఇది బ్యాక్ డోర్‌లో మెడికల్ షాప్‌కి పోయే పరిస్థితి. ఇదే బై అండ్ సప్లై అట. ఇది ఎక్కడ పేట్ల బుర్జ్ ప్రభుత్వ వైద్యశాల అట. పేట్ల బుర్జ్ హైదరాబాదు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో జరుగుతుంది. ఆర్‌టీఐ చట్టాన్ని ఉల్లంఘించి ఆ సమాచారాన్ని ఇవ్వలేమని రిప్లై. వివరాలు వెల్లడిస్తే అవినీతి బట్టబయలవుతుందని ఆందోళన. బై అండ్ సప్లై ఏజెన్సీలతో లోపాయకారి ఒప్పందాలు, జనరిక్ కాకుండా బ్రాండెడ్ మెడిసిన్ కొనుగోలు చేస్తున్న ఆసుపత్రి. పేషెంట్ల కేస్ షీట్లను పరిశీలిస్తే అసలు భాగవతం తెలుస్తుంది. బై అండ్ సప్లై ఏజెన్సీల వివరాలు కోరిన ఆదాబ్ హైదరాబాద్ తన అనుకున్న వారికే టెండర్లు అప్పగింత మంత్రి అండదండ ఉందంటూ సూపరింటెండెంట్ అవినీతి. మంత్రి దామోదర దృష్టి సారించాలంటున్న బాధిత రోగులు. దీనికి సంబంధించి పేట్ల బుర్జి ప్రభుత్వ ప్రసూతి అంటే మెటర్నిటీ హాస్పిటల్‌లో జరుగుతున్నారు బై అండ్ సప్లై. మెడికల్ షాప్ నుంచి మందులొస్తాయి, రోగి కేరు మళ్ళా మెడికల్ షాప్‌కి పోతాయి. దీనికి ఆ సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నాకు మంత్రి తెలుసు. మంత్రి అండదండలున్నాయి కాబట్టి ఏదంటే అది చేస్తాను, అవినీతి అక్రమాలు చేస్తున్నట్టు